ఇక వివరాలకు వెళ్తే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయా దేశాల్లో చిక్కుకున్న మనవారిని సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితులపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ పశ్చిమాసియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. सभापति जी, हॉर्मुज़ स्ट्रेट विश्व व्यापार के सबसे बड़े रूट्स में से एक है. विशेष तौर पर कच्चे तेल, गैस और फर्टिलाइजर से जुड़ा परिवहन इस क्षेत्र से बहुत बड़ी मात्रा में होता है. युद्ध के बाद से ही हॉर्मुज़ स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है. लेकिन विपरीत परिस्थितियों के बावजूद हमारी सरकार ने संवाद से, कूटनीति के माध्यम से रास्ते बनाने का प्रयास किया है. प्रयास ये है कि जहां से भी संभव हो वहां से तेल और गैस की सप्लाई भारत पहुंचे. ऐसी हर कोशिश के नतीजे भी देश देख रहा है. बीते कुछ दिनों में दुनिया के अनेक देशों से कच्चा तेल और एलपीजी से भरे जहाज भारत आए हैं. इस दिशा में हमारे प्रयास आने वाले दिनों में भी जारी रहेंगे. सभापति जी, भारत का प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज పార్లమెంట్లో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కానీ ఆ విషయం రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తెలుసో తెలియదో అని దానం అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల దానం అనర్హత కేసులో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు హైకోర్టు జారీ చేసిన నోటీసులపై దానం స్పందించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని ఈ పిటిషన్తో తేలిందని దానం అన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక అడ్వకేట్తో సంప్రదించి సమాధానం ఇస్తానన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెక్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిమాయత్ నగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్లు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇదే రకంగా మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ లేకుంటే ఏదన్నా స్కాలర్షిప్లు కానీ మిగతా ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు వెనువెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి అందులో భాగంగా భాగస్వామి అన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతాను. చూశాను నిన్న హైకోర్టులో వాళ్ళు వచ్చింది. నాకు ఇంకా నోటీస్ పత్రాలు అందలేదు. అందిన తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసి దానికి ఎలా రిప్లై ఇవ్వాలి. అంటే బీజేపీ నాయకులు వేస్తారు కదా సార్, గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి ఏం సంబంధం నాకే అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనా లేకుంటే మరి ఏదో తెలియదు. మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో వేసిండో వాళ్ళ పార్టీకి ఎక్స్పెక్ట్ అంటే స్పీకర్ కొట్టేసినాక కూడా ఎందుకు మళ్ళీ స్పీకర్ ఆల్రెడీ కొట్టేసారు. ఇప్పుడు ఒకటేమో అమిత్ షా గారు సుప్రీం మన పార్లమెంట్ లోనే మొన్న చెప్పాడు, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు అని చెప్పి. మరి ఇది మన మహేశ్వర్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద చాంతాడంతా లైన్లు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మబలుకుతుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్ పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం ఆధీనంలో పెట్రోలియం శాఖ ఉందని, తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటుందని కేటీఆర్ అన్నారు.
ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ల తగ్గిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సరఫరా అంశంపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కొరత లేదని చెబుతూనే మరోవైపు హోటళ్లు, చిరు వ్యాపారులకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాధారణ ప్రజానీకంతో పాటు చిరు వ్యాపారులు, హోటల్ వ్యాపారంపై ఆధారపడిన లక్షల మంది ప్రజల ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న గ్యాస్ సరఫరా సంక్షోభంపై స్పందించి ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గ సమస్యల గురించి ఆయన మాట్లాడుతూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దుస్థితిని వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. నగరం నలుమూలల నుండి వచ్చే చెత్త అంతా తన నియోజకవర్గంలోనే పడుతుందని, ఆ వాసన భరించలేక నేను ఎందుకు మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నానా అని బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను స్పెషల్ కేటగిరీ కింద అభివృద్ధి చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ పేరుకుపోయిన చెత్త గుట్టల వల్ల స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మేడ్చల్ను ముక్కలు ముక్కలు చేశారని అన్నారు. 61 గ్రామాలు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపేసి కేవలం 16 వార్డులుగా మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని, కనీసం డ్రైనేజీలు, రోడ్లు కూడా సరిగ్గా లేవని మండిపడ్డారు. చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు, ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినారా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా, అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లా ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా. మొబైల్ రంగంలో మరో సరికొత్త మొబైల్ను ఆవిష్కరించారు. మల్లాపూర్లోని తిరుమల మొబైల్ షాప్ యజమాని మహేష్ కొత్త మొబైల్ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి ఇనయా సుల్తానాను ఆహ్వానించారు. నథింగ్ ఆర్ మొబైల్ని నటి ఇనయా సుల్తానా మల్లాపూర్ తిరుమల మొబైల్ షాప్లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నథింగ్ ఆర్ మొబైల్ ప్రత్యేకత, ప్రపంచంలోనే నథింగ్ ఆర్ మొబైల్ ప్రత్యేకత ఉంది. ఈ మొబైల్ పూర్తిగా మెటాలిక్తో తయారు చేయబడింది. అలాగే ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుందని, కెమెరా ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. వితౌట్ హెజిటేషన్ వితౌట్ ఎనీథింగ్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ గిల్ఫ్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది అండ్ చాలా చాలా లైట్ వెయిట్ తో ఫోన్ వచ్చింది. మెటాలిక్ బాడీ వచ్చింది. నథింగ్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్ కేమ్ విత్ మెటాలిక్ బాడీ అనమాట. అండ్ ఇట్స్ వెరీ స్మార్ట్ ఫోన్, మంచిగా ఉంది. 5400 mAh బ్యాటరీతో 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో ఉంది. అండ్ గేమింగ్ కి సపోర్ట్ చేసే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఉంది. ఎవ్రీడే యూజ్ కి దిస్ ఇస్ ద బెస్ట్ ఫోన్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ 140x జూమ్ కెమెరా అయితే దీంట్లో ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ నథింగ్ 4A. మీ సపోర్ట్ తోనైతే మనం ఇంత దూరం వచ్చాం. ఈ రోజు అయితే కొత్త మోడల్ లాంచ్ అయింది నథింగ్ 4A Pro. దీని కూడా వచ్చేసి 0 డౌన్ పేమెంట్ ఉంది. ప్లస్ దీనికి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు నుంచే సేల్ స్టార్ట్ అయింది. ఇది మనందరికి ఎవరికి కావాలన్నా తిరుమల మొబైల్స్ ఇచ్చేయండి. 4A Pro చూసుకుంటే కనుక ఈసారి నథింగ్ గేమ్ మొత్తం చేంజ్ చేసింది. జనరల్లీ మీరు లాస్ట్ టైం వరకు చూసుకుంటే లాంచెస్ లో ప్లాస్టిక్ బాడీతో వచ్చేది. దిస్ టైమ్ వీ హావ్ కమ్ విత్ మెటల్ ఫుల్ బాడీ అండ్ వరల్డ్ ఫస్ట్ 140x జూమ్ తో వచ్చాము. అండ్ వీ హ్యావ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 700 తో వస్తుంది ఇది. అండ్ ఆల్సో మీకు వచ్చేసి 5400 mAh బ్యాటరీ ఉంటుంది, సపోర్టెడ్ విత్ 50 watt ఛార్జర్. ప్లీజ్ విజిట్ తిరుమల మొబైల్స్ మల్లాపూర్. ఇక్కడ వచ్చేసి ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను పక్కన పెట్టిందని ఆరోపించారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. అదేవిధంగా పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను కూడా సమయానికి విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.